హలో, ఈరోజు మనము స్మార్ట్ వాచ్లో టైం ఏ విధంగా సెట్ చేయాలని తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ 9 అనేది డిఫాల్ట్గా ఇప్పుడు 5:58 అయితే టైం అవుతుంది. సో ఫస్ట్ ఈ విధంగా టచ్ చేయాలన్నమాట. 3 సెకండ్ టచ్ చేసుకొని ఉంటే మనకి ఈ విధంగా ఫస్ట్ అవర్స్ అనేది మారుతుంది. ప్రెస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఫస్ట్లో మాత్రం 3 సెకండ్ ప్రెస్ చేసి హోల్డ్ చేయాలి. తర్వాత ప్రెస్ చేసుకుంటూ ఉంటే వస్తుంది మనకి. పి అంటే ఆఫ్టర్నూన్, ఏ అంటే మార్నింగ్ అవర్స్ అనమాట. సో ఇప్పుడు 5:58 అయితే టైము. సో 5కి హోల్డ్ చేసాం. తర్వాత అటు సైడ్ సెకండ్స్ అనేది మార్చాలి. సో ఇది సేమ్ ప్రెస్ చేసుకుంటూ ఉంటే 5:58 వరకు మనము ప్రెస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఆ విధంగా ప్రెస్ చేస్తూ ఈ కార్నర్లో ప్రెస్ చేస్తూ ఉంటే మనకి అది టైం సెట్ అయిపోతుంది. చాలామంది తెలియదు పాపం, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. 5:58 మనకి ప్రజెంట్ టైము 5:58. ఓకే, 5:58కి సెట్ చేసేద్దాం. సో అంతమంది ప్రెస్ చేసి వదిలేసేయాలి. అక్కడ మస్ట్ ఏమంటే ఏ అనేది పి అనేది చూసుకోవాలి. ఏ అంటే మార్నింగ్ అవర్స్, పి అంటే ఆఫ్టర్నూన్ అవర్స్ అందరికీ తెలుసు. సో అవి రెండింటిని కొంచెం గుర్తుపెట్టుకొని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి 5:57 సెట్ చేసాం కదా. కొంత టైం వెళ్ళిన తర్వాత చెక్ చేస్తే 5:57లోనే ఉంది. ఇప్పుడు మనకి ఇంకొంచెంలో టైం అనేది అప్డేట్ అవుతుంది. కంటిన్యూగా వీడియో అయితే ఉంది, మీరు చూడండి. తెలియని వారు తెలుసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. జస్ట్ ఫర్ యువర్ సపోర్ట్. 5:57 మనం ఇప్పుడే సెట్ చేసాం కాబట్టి తర్వాత మనకి టైం ఏదైనా మనకి ఇప్పుడు మారింటుంది అనమాట. 1 మినిట్ అయింది. 5:58. ఓకే, సెట్ అయిపోయింది. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.